ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా ఇటు కమలాపూర్ నియోజకవర్గంలోని నేరెళ్ల గ్రామంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యం ప్రతి గ్రామంలో కూడా తమ గెలుపు కోసం వినూత్న రీతిలో పలు రకాలుగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నేరెళ్ల గ్రామంలో ఇటు కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో అయితే అంటే సర్పంచ్ నిలబడినటువంటి అభ్యర్థులు ప్రజల మన్ననలు పొంది అధికారం కోసం ఏం చేస్తున్నారంటే గ్రామంలో కోతుల బెడద పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తమని కనుక సర్పంచ్గా గెలిపిస్తే కోతుల బెడద తీర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామంటూ వినూత్న రీతిలో ఒకవారేమో చింపాంజీ మరో ఏలుగుబంటి వేషాల్లో వేషాధరణ చూపిస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఓట్లను అడుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్గా కనుక తమను గెలిపించినట్టయితే గ్రామంలో ఒక్క కోతిని కూడా ఉండకుండా చూస్తామంటూ ప్రజలకు హామీ ఇస్తున్న నేపథ్యం అయితే మనకు నేరెళ్ల గ్రామంలో కనిపిస్తోంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇటు కమలాపూర్ నియోజకవర్గంలో పలువురు బీజేపీ చెందిన నాయకులు ఈరోజు కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటివరకు ఎవ్వరు ఏ పార్టీ కూడా అభివృద్ధి చేయలేదని, ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధి పట్ల వివక్షత చూపెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేయడమే కాదు, ఎట్టి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కనుక చేయకుంటే తమ సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సర్పంచ్లా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేయడమే కాదు, ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలను సాధిస్తుందంటూ తెలిపిన నేపథ్యం కనిపిస్తోంది.